ఇప్పటికే ఇరాన్ యుద్ధాన్ని అవకాశంగా తీసుకొని పొరుగు దేశం ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. యురీ సెక్టార్ దాడి తర్వాత జరిపిన సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా తర్వాత వైమానిక దాడులు, పహల్గాం దాడుల అనంతరం ఆపరేషన్ సింధూర్ను గుర్తు చేశారు రాజ్నాథ్. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, సీనియర్ విశ్లేషకులు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే మురళి గారు, ఖవాజా ఆసిఫ్ స్టేట్మెంట్ చూస్తూ ఉంటే పాకిస్తాన్ ఒక రకమైనటువంటి భయంతో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ద్వారా మన భారతదేశం పంపినటువంటి స్ట్రాంగ్ మెసేజ్ ఏమైనా వాళ్ళు ఎంతవరకు వాళ్ళని డీమోరలైజ్ చేయడానికి కారణం మనం పంపినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ ఇదే అనుకోవచ్చు అంటారా? అంటే ఈ పాకిస్తాన్ అనేది ఎప్పుడు తీరు మార్చుకోదమ్మా. అది దానికి తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, మనమే ఆపేసాము. అయినా సరే ఇన్ని ఇబ్బందుల్లో ఇప్పుడైతే వాళ్ళ దగ్గర పెట్రోలియం, డీజిల్ ఇవంతా కూడా ₹300 పైగా వాళ్ళు డబ్బులు కట్టలేక చస్తున్నారు ప్రజల దిక్కు. వాళ్ళ స్కూళ్ళు మూతబడ్డాయి, వాళ్ళ ఆఫీసెస్ మూతబడ్డాయి, వారానికి 2 రోజులు కూడా పనిచేయడం లేదు. ఇంత ఏమంటాము దరిద్రం తాండవిస్తున్నటువంటి సమయంలో మీరన్నట్టు ఖవాజా పాకిస్తాన్ రక్షణ మంత్రి స్టేట్మెంట్ ఇస్తాడు. లేని స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా మీరు చెప్పినటువంటిది నిజం. ఇది ఎందుకు ఇస్తున్నాడో మనకు ఒకసారి అర్థమే కాదు. తిరగబడతాము, బుద్ధి చెప్తాము, లేకపోతే మీరు ఏం చెప్తారు చెప్పండి? కాళ్ళ బేరానికి వచ్చారు. ఆపరేషన్ సింధూర్లో మీకు జరిగింది ఏంది? మీరు చివరకు కాళ్ళ బేరానికి వచ్చారు. అయ్యా ఆపండి అని అడుక్కున్నారు. మళ్ళీ ఇప్పుడేం చేస్తారు? పోనీ ఇండియా మీ పైన దాడి చేస్తుందని అనుకుంటున్నారా? ఊరికే ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడంలో ఇంకోటి పాకిస్తాన్‌లో ఒక రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారమ్మా. ఇది ఇది ఇప్పుడు మనకు అర్థం కానటువంటి విషయం. ఈ మధ్యన కశ్మీర్‌లో మన యొక్క ఏజెన్సీస్ కొన్ని టెర్రర్ గ్రూప్స్‌ను పట్టుకున్నారు. వాళ్ళు కెమెరాలతో అక్కడ ఆడుతున్నారు. వాళ్ళ కెమెరాలను పట్టుకొని వాళ్ళను అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేస్తే తెలుస్తుంది ఏంది అంటే, వాళ్ళు పాకిస్తాన్‌కు సమాచారం పంపాలట. ఏం సమాచారము అంటే, భారత ఆర్మీ మూవ్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎంత అలర్ట్‌గా ఉన్నాయి? ఇవన్నీ కూడా సమాచారం అడుగుతూ ఉన్నారు. అంటే అర్థం ఏంది అంటే, భారత్ యొక్క ఆర్మీ మూవ్‌మెంట్స్‌ని బట్టి వాళ్ళు ఏదో చేయాలని అనుకుంటున్నారు. లేకపోతే రెడ్ అలర్ట్ ప్రకటించాల్సినటువంటి అవసరం కూడా లేదు. అంటే ఓ రకంగా పాకిస్తాను ఎందుకో ప్రిపేర్ అవుతుంది. యుద్ధానికే ప్రిపేర్ అవుతుంది. వాటి మూవ్‌మెంట్స్ అన్నీ అలాగే ఉన్నాయి. స్టేట్మెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. అయితే దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాము అనేది ఇప్పుడు చాలా ముఖ్యం. మన వాళ్ళు ఏజెంట్స్ ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం ఏమంటే, ఈ మధ్యనే పాకిస్తాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ వెళ్ళి చైనా యొక్క ఫారిన్ మినిస్టర్‌ని కూడా కలిశారు. ఇది కూడా మనం కలత చెందేటువంటి విషయం. ఎందుకు కలిశారో తెలియదు. చివరకు తెలుస్తున్న సమాచారం ఏంది అంటే, పాకిస్తాన్ డిప్యూటీ మినిస్టర్, ఆయనే ఫారిన్ మినిస్టర్ కూడా ఇషాక్ దార్ అని చెప్పేసి ఆయన వెళ్ళి కలిశాడు. చైనా యొక్క ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ ఈయన కలిశారు. ఎందుకు కలిశారంటే, మాకు కొంచెం హెల్ప్ చేయండి, మేము యుద్ధం చేస్తాం. చైనా ఏం చెప్తుంది అంటే, ఎందుకు యుద్ధం చేస్తారు? ఇండియాతో బాగా దెబ్బతింటారు మీరు అనవసరంగా. ఈ టైంలో మీకు అవసరం లేదని కూడా చైనా చెప్పింది. అయినా సరే ప్రిపేర్ అవుతున్నారు. ఇది ఒక సమాచారం ఇండియాకు వచ్చేసి. ఎందుకు పాకిస్తాన్ ఇలా బిహేవ్ చేస్తుంది అంటే, తీరా మనకు తెలుస్తున్నదంతా ఏంది అంటే, అమెరికా యొక్క ఒత్తిడి ఉంది అని. అమెరికా ప్రెషరైజ్ చేస్తా ఉంది ఎవరిని? పాకిస్తాన్ యుద్ధానికి సన్నద్ధం కావాలి అని. ఇది మనం చాలా దూరంగా అర్థం చేసుకోవాలి. అంటే మన ఏజెంట్స్ కానీ, మన ఆర్మీ కానీ ఎంత అలర్ట్‌గా ఉన్నారనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ ఏమో ఒత్తిడిలో ఉంది ఇండియా పైన యుద్ధం చేయడానికి. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే, అమెరికా నుంచే. అమెరికా యొక్క వ్యూహం ఏంటి అంటే, మనందరికీ తెలిసి ఇప్పుడు ఇరాన్‌తో యుద్ధం చేస్తుంది అమెరికా, ఇజ్రాయెల్ కలిసి. ఈ యుద్ధంలో ఇరుక్కున్నది అమెరికా. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుంది. ముందుకు వెళ్ళలేకపోతుంది, వెనక్కి రాలేకపోతా ఉంది. పోనీ సాధిస్తుందా ఏమన్నా అంటే కాదు. తన మిత్ర దేశాల పైన ఇరాన్ దాడులు చేస్తుంటే దిక్కు లేదు ఇప్పుడు. మొత్తం గల్ఫ్ కంట్రీస్ అన్ని అతలాకుతలం అయిపోతున్నాయి. హర్బూజ్ జలసంధి మూసుకుపోయింది.
ప్రపంచం అంతా కూడా ఆర్థిక మాంద్యం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. చమురు సప్లై ఆగిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఎవరి ఆధిపత్యం నడుస్తుంది? ఇరాన్‌దే నడుస్తుంది చివరకు. తమ అధినేత ఖొమైనీని కోల్పోయినా, 50 మంది వీర జవాన్లను లేకపోతే ఆఫీసర్స్‌ని కోల్పోయినా ఇరాన్ పట్టు వదలకుండా నిలబడ్డది. ఈ పరిస్థితుల్లో వెనక్కి లేక, ముందుకు పోలేక, అంటే ఈ యుద్ధం చేసిందే ఎందుకు అంటే హర్ముజ్ జలసంధి డిస్టర్బ్ కావాలి. లేతే రష్యా నుంచి సప్లైస్ ఆపాలి. ఇండియాకు సప్లైస్ ఆపాలి. సో చైనాకు కూడా సప్లై ఆపాలి. ఆ విధంగా చైనా, రష్యా, ఇండియా ముగ్గురు అట్ ఎ టైం ఆర్థిక ఇబ్బందుల్లో పడాలి. ఇది అమెరికా చేస్తున్నటువంటి వ్యూహం. కనుక ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టు ఈ సప్లైస్ ఆగలేదమ్మా. సప్లైస్ ఆగలేదు. ఇరాన్ మనకు సహకరిస్తుంది, చైనాకు సహకరిస్తుంది. అక్కడ వేరే వాళ్ళ అన్ని ఆపుతుంది కానీ ఈ దేశాలకు కావాల్సినటువంటి షిప్స్ ను పంపిస్తుంది. అనుకున్న పని కాలేదు అమెరికాకు. అందుకే పాకిస్తాన్ డిస్టర్బ్ చేస్తే, పాకిస్తాన్ కనుక ఇండియాను డిస్టర్బ్ చేస్తే యుద్ధ వాతావరణంతో ఇండియా ఎంగేజ్ అయిపోయి అటు సప్లైస్ ను కూడా తెచ్చుకోలేక, యుద్ధం చేయలేక ముగ్గురు ఇబ్బంది పడతారు. రష్యాతో కూడా ఆయిల్ తెచ్చుకోలేరు. అలా రష్యా ఆయిల్ అమ్ముకోక ఇబ్బంది పడుతుంది. చైనా ఆయిల్ సప్లై కాదు. ఇండియాకు ముగ్గురు ఇబ్బంది పడతారు. ముగ్గురి ఆర్థిక స్థితి పడిపోతుంది, డ్యామేజ్ అవుతుంది. ఇలాంటి ఒక వ్యూహంతో పాకిస్తాన్ పైన ఒత్తిడి తెస్తుంది అనేది విషయం మనకు అర్థమవుతున్నటువంటి విషయం. కానీ ఇదే అమెరికా ఈ మధ్య అమెరికన్ కాంగ్రెస్ రిపోర్ట్ ఒకటి బయట పెట్టేది. మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ రిపోర్ట్ ఏమని చెప్తుంది అంటే మొత్తం ప్రపంచం మొత్తానికి టెర్రర్ సప్లై చేసే దేశం పాకిస్తాన్ అని చెప్పేసి. ఇది ఒక వింత అని. అంటే దానికి సంబంధం లేకుండా ఈ రిపోర్ట్ అనేది ఒకటి బయటికి వచ్చింది అని అనుకుందాం. 12 ఉగ్రవాద సంస్థలు, టాప్ ఉగ్రవాద సంస్థలు ఎక్కడున్నాయి? అది ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు. వాటికి నిధులు, నియామకాలు, శిక్షణ అన్ని కూడా పాకిస్తాన్లోనే జరుగుతున్నాయి. 12 ఉగ్రవాద సంస్థల పేర్లతో సహా ఈ యొక్క అమెరికన్ కాంగ్రెస్, యుఎస్ కాంగ్రెస్ బయటపెట్టింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వెల్ నోన్. మన దగ్గర మా ఇండియా పైన ఎప్పుడు గొడవ చేస్తూనే ఉన్నాయి. ఆ రెండు కాకుండా హర్కతుల్ జిహాదీ ఇస్లాం అని చెప్పేసి, హర్కతుల్ ముజాహిద్దీన్ అని చెప్పేసి ఇలా 12 సంస్థలు ఉన్నాయి. ఈ 12 సంస్థలు వాళ్ళ రిపోర్ట్లు ఏమంటున్నారంటే 3 రకాలుగా ఈ ప్రపంచం పైన యుద్ధం చేస్తున్నాయని. ఇవన్నీ ఇస్లామిక్ కంట్రీస్. ఒకటేమో ఓన్లీ పాశ్చాత్య దేశాలను ఎంగేజ్ చేస్తుంటాయి, అక్కడ గొడవలు చేస్తుంటాయి. కొన్ని 2-3 12లో ఒక 3 సంస్థలు అలా ఉన్నాయి. ఇంకా ఒక 3 సంస్థలు కేవలం ఆఫ్ఘనిస్తాన్ పైన దాన్ని శాంతి లేకుండా చేస్తున్నాయి. ఇంకా కొన్ని 2-3 సంస్థలు ఏమో కేవలం భారత్తో ఎంగేజ్ అయ్యాయి. ఇలాంటి వర్గీకరణ అమెరికానే చేస్తాడు, అమెరికన్ కాంగ్రెస్ చేసినటువంటి విషయం. సో ఇది పాకిస్తాన్ యొక్క దుర్భర పరిస్థితి.